కాదు రాకేష్ రెడ్డి అవసరమైతే ఎంఐఎం సహకారం తీసుకుంటామని చెప్పేసి నిన్న ఒక కామెంట్ చేశారు. పొద్దుగాలు లేస్తే ఎంఐఎంలతోటి మాకు శత్రుత్వం ఉంది, వాళ్ళు ఉగ్రవాదుల పార్టీ అంటాడు బీజేపీ వాళ్ళంతా కూడా. మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంఐఎం సహకారం తీసుకుంటామంటాడు. చూద్దాం ఏమన్నాడు. రేవంత్ సర్కార్ను కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను కనీసం ఎమ్మెల్యేలుగా చూడకుండా పట్టించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఇందుకు అవసరమైతే ఎంఐఎం సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం మద్దతు తీసుకుంటామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బాంబు పేల్చారు. ఏంది పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏంది? బీజేపీ ప్రభుత్వం అంటే పార్టీయే కదా, ఎంఐఎంను కలుపుకోవడం అంటే పార్టీయే కదా. పార్టీలకు అతీతంగా ఎట్లా ఏర్పాటు చేస్తారు? పార్టీలతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది కదా. నేనే హోంమంత్రిని, వాళ్ళ దృష్టిలో తాము ఎమ్మెల్యేలు కానప్పుడు వాళ్ళు కూడా తమకు మంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకొని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి బరాబర్ ప్రభుత్వాన్ని కూలుస్తామన్నారు. సార్ బీజేపీ రాకేష్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తే అవిశ్వాస తీర్మానం పెడితే 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా? బీఆర్ఎస్ మీతో వస్తుందా? రాదు కదా. ఎట్లా బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది అనుకుంటున్నారు? మీ పార్టీ పెరిగి అసెంబ్లీ ఎన్నికలలో మీకు సీట్లు పెరిగి ఓట్లు పెరిగి మ్యాజిక్ నెంబర్ మీకు వస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. లేదా ఒకవేళ ఎంఐఎం మీకు సహకారం ఇచ్చినా, ఎంఐఎం మీకు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సహకరించినా కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీ ప్రభుత్వం ఎట్లయితుంది? అది 119 మంది ఎమ్మెల్యేలలో జస్ట్ 8 మంది ఎమ్మెల్యేలు అవుతారు. బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది? కూలగొట్టగలరేమో కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు కదా. రైట్, ఇది మన గ్రూప్ల వారీగా ఎస్సీ వర్గీకరణ అది ఒకసారి చూసుకుంటే, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ 4 సిఫార్సులు చేసింది. వాటిలో రాష్ట్రంలోని మొత్తం 59 కులాలను 3 గ్రూపులుగా డివైడ్ చేసి, మొత్తం 59 కులాలు 3 గ్రూపులు చూద్దాం. గ్రూప్ 1లా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన, అత్యంత వెనుకబడిన కులాలు. ఇలా 15 కులాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణలో మొత్తం 3 గ్రూపులు చేసారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఈ గ్రూప్ 1లా మొత్తం 15 కులాలు ఉన్నాయి. అంటే రాజకీయంగా అవకాశాలు రాక, రాజకీయంగా వాళ్ళ ప్రాతినిధ్యం లేక వెనుకబడినటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఫైనాన్షియల్ విషయంలో కూడా సంపాదన లేక పేదరికంలో ఉండిపోయి వెనుకబడి, అవకాశాలు రాక, విద్యాపరంగా చదువు లేక వీళ్ళంతా వెనుకబడిన ఈ కులాలు గ్రూప్ 1 కింద చేరినారు. అందులో మొత్తం 15 కులాలు ఉన్నాయి. వీళ్ళ జనాభాలో వీళ్ళ పర్సెంట్ చూసుకుంటే మొత్తం 2011 లెక్కల ప్రకారం 3.2% ఉంది. ఇక గ్రూప్ 2లో చూసుకుంటే మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు ఇవి 18 కులాలు ఉన్నాయి. గ్రూప్ 2లో 18 కులాలు, 62% వీళ్ళ జనాభా ఉంది. వీళ్ళ జనాభా ఉంది 18 గ్రూప్ 2లో. మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు గ్రూప్ 3 కింద వేసారు. మొత్తం 26 కులాలు, అది 33%గా ఉంది. మొత్తం 9%, అంటే దీని ప్రకారమే 9% రిజర్వేషన్లు 9+5+1 అనేది నిన్న మొత్తం 15% రిజర్వేషన్లు అనేది ఈ రకంగా జరిగింది. సో ఇది మన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఇక రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెరపైకి ఆర్జే శేఖర్ భాష.